ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఫస్ట్ టైం మా గురుగారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను, కానీ ఇంటర్వ్యూ టెన్షన్గా ఉంది, గురువుకి టెన్షన్గా ఉంది. గురువే ఏదైనా నేను ఒప్పుకోను, నన్ను కాపాడమే నీ ధ్యేయం. నాన్నగారి తర్వాత మీతో ట్రావెల్ చేశాను కాబట్టి కొద్ది రోజులు చాలా రోజులు ట్రావెల్ చేసావు, నా కష్టాల్లో ఉన్నావు నువ్వు. ఇప్పుడు నేను నీకు జీతమైనా సరిగ్గా ఇవ్వగలిగాను, నువ్వు చెప్పు, నిజం చెప్పు. అదే ఆ ప్రశ్న కూడా ఉంది మన దగ్గర. మన దగ్గర అన్నీ ఉంటాయి. మరి ఏం చేస్తావు, నాకు టెన్షన్గానే ఉంది ఈ ఇంటర్వ్యూ ఎలా ముగుస్తుంది అనేది. వాళ్ళ అందరి మరణాలు చూసాకనైనా మీరు కూడా కొంచెం ఆరోగ్యం మీద జాగ్రత్త వహించినట్టున్నారు. సిగరెట్లు మానేసినట్టున్నారు. సిగరెట్ వల్ల క్యాన్సర్తో ఏటా చనిపోతున్న వారి సంఖ్య పేజ్ ఇది మన పేజీ కాదు, మనం మానదలుచుకోలేదన్నమాట మెంటల్గా. నా పేరు ముఖేష్. మీ అమ్మాయి పెళ్లి శిల్పకళారామంలో చేశారు. అప్పగింతల కార్యక్రమం అయిపోయాక మీరు ఆ చెట్ల చాటుకి వెళ్ళి ఒంటరిగా ఏడ్చారంట. నా పర్సనల్ అనుభవం అది, నేను ఎక్కడ చెప్పినట్టు గుర్తులేదు, నీకెలా వచ్చేసింది అనేది. బాగా అడుగుతున్నావా? ఇంకా ఏమైతే అవన్నీ తెగించేస్తాను నేను. శత్రువుని అయిపోతున్నాయి అనవసరంగా ఈ టీఎన్ఆర్ ప్రోగ్రామ్ వల్ల. ఆడవాళ్ళందరికీ ఇప్పుడు శత్రువుని నేను. అపార్థం చేసుకోకండి అమ్మ ప్లీజ్. మీ అప్పటి ట్రెండ్ వేరు, ఇప్పటి ట్రెండ్ వేరు కాదు కంప్లీట్గా. ఇప్పటి ట్రెండ్కి మీరు సెట్ అవుతారని అనుకుంటున్నారా రచన పరంగా? ఇప్పుడు ట్రెండ్ ఒకటి చెప్పవా? నువ్వు అలా ఛాలెంజ్గా అడిగావు కాబట్టి నేను ఛాలెంజ్ విసురుతున్నాను. నువ్వు నన్ను అలా రెచ్చగొట్టుకుని రెచ్చిపోతాను నేను. అంటే నిన్నటిదాకా నాకు వేషాలు పోతాయేమో అని భయంగా ఉండేది, ఇప్పుడు నాకు వేషాలు లేవు కాబట్టి ధైర్యం చేసి చెప్తున్నాను. చిరంజీవి గారు మీకు పర్సనల్గా కాల్ చేసి అభినందించారు. ఇంట్లో కూడా భాష మాట్లాడతారు చిరంజీవి గారు. తొందరగా టిఫిన్ పెట్టండి, అవతల మాకు షూటింగ్కి టైం అయింది ఎలా అంటుంటారు. ఎల్వి గారికి కొంచెం చాదస్తం ఎక్కువ అన్నది ఒక చిన్న అభిప్రాయం ఉంది. ఎంతవరకు నిజం? నీకెందుకయ్యా, నువ్వెవడా అసలు డిక్టేట్ చేయడానికి? నేను అన్ని నిజాలు చెప్పడానికి హరిశ్చంద్రుడు కాదు, పేరు పెట్టుకునేది మాత్రం శ్రీరాముడు కాదు. మిమ్మల్ని ఈవి గారు మీకు యాక్టర్గా బ్రేక్ ఇస్తే మిమ్మల్ని ఇంకొక మెట్టు ఎక్కువ పైకి లేపింది మాత్రం ఖచ్చితంగా వివి వినాయక్ గారు. ఇక్కడ తేడా జరిగింది, గ్యాప్ ఎందుకు వచ్చింది? చాలామంది అడుగుతుంటారు నన్ను ప్రశ్న. కొత్తలో ఏవేవో సమాధానాలు వెతుక్కుంటూ చెప్తూ ఉండేవాడిని. ఆర్జీవి థర్డ్ సినిమాకి వెళ్ళినప్పుడు ఇద్దరు బైక్ మీద వెళ్ళారు. వినాయక్ గారి బైక్ పెట్రోల్ అయిపోయింది. ఏంటి ఇద్దరి దగ్గర డబ్బులు లేవంట. సడన్గా బండి మొరాయించండి, బండి కదలట్లేదు. ఏంటంటే గురుగారు పెట్రోల్ అయిపోయింది. మరి ఎలాగ ఇప్పుడు అన్నాడు, డబ్బులు ఎంత ఉన్నాయండి మీ దగ్గర అన్నాడు. మీ దగ్గర ఎంత ఉన్నాయన్నాడు. నా దగ్గర ఏం లేవండి అన్నాడు. నా దగ్గర కూడా ఏం లేవు అన్నాడు. మోసుకెళ్తూ ఎదురేదో కబుర్లు చెప్పుకుంటూ నడిపిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి చూస్తే అక్కడ దగ్గర అడుక్కుంటున్నాడు. మిథునం టాపిక్. మిథునం సినిమాలో ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారి ప్లేస్లో మిమ్మల్ని అనుకున్నారంట భరణి గారు. మొత్తానికి చరిత్ర అంతా తవ్వుతున్నా. భరణి గారి మీద ఏమైనా కోపం ఉందా ఈ విషయంలో? టాపిక్ మాట్లాడడం నాకు అది వీలైతే నువ్వు ఎడిట్ చేసేది. చాలా సినిమాలలో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా చేశారు రమేష్ రీతో. దానివల్ల ఇలాంటి సీన్స్ టీవీలో కానీ థియేటర్లో చూసినప్పుడు ఇంట్లో రియాక్షన్ ఏంటి? మేడం రియాక్షన్ కానీ పిల్లల రియాక్షన్ కానీ? పిల్లలు వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేస్తారు పాప. నన్ను భలే చేసాడు ఒక డైరెక్టర్ని పెట్టుకొని ఇన్సల్ట్ చేశాడని విన్నాను, ఎంతవరకు నిజం అది? నరేష్ సినిమాల్లో ఎల్బీ గారు ఉంటే సెంటిమెంట్ అని మా మేనేజర్ అడిగితే అలాగని వేషం ఇచ్చి హలో సార్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురు బ్రహ్మ విష్ణు. మీరు నా గురువుని అసలు ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను నేను.
అండ్ ఏంటంటే అసలు అసలు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తానని, మీరు నా ఇంటర్వ్యూకి వస్తారని మనం అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. అసలు నా శిష్యుడు ఈ స్టేజ్లో ఎంత క్రేజీ ఫిగర్ అవుతాడని నేను ఒక రకంగా క్రేజీ అనుకో. ఓకే, నువ్వు అసలు నా దగ్గర పనిచేసి నువ్వు ఈ లెవెల్లో ఇవాళ టీఎన్ఆర్ ప్రోగ్రామ్ అంటే అదే ఫ్రైడే సినిమా కంటే టీఎన్ఆర్ ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్ అని కామెంట్ చదువుతున్నాను నేను. థ్యాంక్ యూ సో ఆ రేంజ్కి నువ్వు ఎతకడం నాకు గర్వకారణం. ఇంకా అలాగా వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సార్. ఓకే, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సార్ వెల్కమ్ అగైన్. వెల్కమ్ టు మై షో. అండ్ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం మా గురువు గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. కానీ ఇంటర్వ్యూ టెన్షన్గా ఉంది, గురువుకి టెన్షన్గా ఉంది. ఎంతైనా గురువే. ఏదైనా నేను ఒప్పుకోను, నన్ను కాపాడమే నీ ధ్యేయం. ఎక్కడ బదనాం అయిపోకుండా కాంట్రవర్సీకి నాకు కాంట్రవర్సీ లేని మనిషిని నాకు ఒక పేరు ఉంది. దాన్ని ఖండిస్తూ ఎంఎస్ నారాయణ అంటుండేవాడు. ఎల్పి గారికి కాంట్రవర్సీ లేదు అంటారు. అసలు ఆయన పేరులోనే కాంట్రవర్సీ ఉంది. లంక ఇంటి పేరును రాముడేమో ఆయన పేరును, లంకలో రాముడేమిటి అట్లాగా. అంటే కాంట్రవర్సీ అలాంటివి లేకుండా నన్ను కాపాడు. ఎవరినో పెద్ద వాళ్ళని తప్పుడుగా మాట్లాడేసేటట్టు లేకపోతే ఏవో నాకు ఇది ఎలా ఉంటుందంటే, ఇది నాకు చిన్న ఏదో ఎవరి మీద అసంతృప్తి ఉందనుకో, ఇక్కడ మాటల్లో నేను జీవితాంతం కష్ట తీర్చుకోవడానికే బతుకుతున్నట్టుగా వచ్చేస్తుంది అక్కడ అనుకోకుండా ఎమోషన్. అంత ఉండదు. అలా నాకు వద్దు కూడా. నేను చక్కగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ క్రియేషన్స్ అని పేరు పెట్టుకున్నాను. హ్యాపీగా ఉన్నాను, చక్కగా ఉన్నాను. కానీ విచిత్రం ఏంటంటే నా షోల మీద కాంట్రవర్సీ అని కొంతమంది టాపిక్ ఉంది. కాంట్రవర్సీలు కానే కాదు, గెస్ట్లు మాట్లాడుతున్నారు తప్పించిన కాంట్రవర్సీ క్వశ్చన్స్ నేను అడగట్లేదు. ఇప్పుడు కాంట్రవర్సీ లేకపోతే మనసులో మా భావాలు ఎలా బయటకు వస్తాయి? అన్ని అలాగ మనం ఒక మాస్క్ వేసుకొని అన్ని వేదాంతాలు చెప్పుకుంటూ కూర్చుంటే బాగుండదు కదా. నిజమేనండి, నాకు తెలియదండి అంటూ మొదలెట్టానుగా ఏం వస్తుంది బయటకి, ఏం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకే, సో షో స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి స్టార్ట్ చేస్తే, నేను నాన్నగారికి రాష్ట్రపతి అవార్డు వచ్చిందని విన్నాను. అది ఎందుకు వచ్చింది, అసలు మీరు ఏ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చింది? 94లో వచ్చింది అది. 94గా ఇంకా 90 ఆ ప్రాంతాల్లో. ఎందుకు వచ్చిందంటే, మన రాష్ట్రాల్లో ఒక గొప్ప వేద పండితుడు ఆయన. ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటారు. అట్లాగా మా నాన్న 4 వేదాలు చదివాడు. ఓకే, అనేక యజ్ఞాలు చేశాడు. యజ్ఞాలు చేయించడం అనేది, చేయించడంకి అర్హత ఉండాలి. యజ్ఞం చేయించాలంటే ఆర్ధర్యం అంటారు. అది యజ్ఞం చేయడాన్ని మామూలుగా యజ్ఞం చేస్తే యజ్ఞం చేయించే అర్హత వస్తుంది. విద్యా బోధన చేశాడు, విద్యార్జన చేశాడు. 86 ఏళ్ళు బతికాడు. చివరి 2-3 ఏళ్ళు తీసేస్తే చివరి క్షణం వరకు విద్యార్థిగా ఉన్నాడు. చాలా ఎర్లీ స్టేజ్లోనే గురువు అయ్యాడు, అధ్యాపకుడు. వీళ్ళకి కూడా పెద్ద పండితులు ఆయన శిష్యులు అనేక మంది ఉన్నారు. సో అంటే ప్రతి మనిషి కూడా, ప్రతి జీవి కూడా పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా స్టూడెంటే, ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. అహం బ్రహ్మాస్మి, నాకు అన్నీ తెలుసు అనేది అబద్ధం. తెలియంది ఎంతో ఉంది. చాలామంది తెలియందని తెలిసినట్టు మేనేజ్ చేస్తారు, కానీ ఎన్నో విషయాలు రోజు దైనందిన జీవితంలోనే తెలియని ఉంటాయి. అలాగ మా నాన్న నిత్యం విద్యార్థి. సో 4 వేదాలు చదివాడు. 4 వేదాలకి అర్థాలు రాశాడు. ఏది అడిగినా ప్రామాణికంగా చెప్తాడు. ఇప్పుడు ఒకటి ఫలానా ఇలా చేయొచ్చా, అది ఏంటి, ఇది ఏంటి అని అడిగితే అది ఇలా చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే అలా ఉంది కాబట్టి అని ఆయనంతా సాక్ష్యంతో, ఓకే, సహేతుకంగా అంటారు. దానికి సపోజ్ ఒకటి దొరకలేదు, నువ్వేదో అడిగావు, ఆయన చెప్పాడు ఇది ఎక్కడుందంటే అన్నాడు, కమిట్ అయ్యాడు. ఎక్కడుందో చెప్పాలి. చెప్పడానికి వెతికేవాడు. ఇంట్లో తాటాకుల గ్రంథాలు అవన్నీ ఉండేవి. ఎప్పుడు మొక్కలు అయిపోయి అట్లాంటివి ఉండేవి. పాతవి కదా, తాళపత్ర గ్రంథాలు అంటారు. అవి దొరకవు, స్టోర్ చేయడం చాలా కష్టం. ఎక్కడి నుంచో ఆయనకు వచ్చాయి, ఆయన పదిలపరచాలి, సమయానికి తీసుకోవాలి. ఇప్పుడు లాయర్ ఒక అడ్వకేట్ ఉన్నాడు అనుకో, కొత్త
మొత్తం అన్ని బ్రాండ్ న్యూ చుట్టూ పెట్టుకుంటాడు. తల 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 ఆడిపోతుంటాయి. బాబోయ్ చదివేశాడా అనుకుంటాం మనం. వచ్చింది అసలు అట్ట కూడా ఎప్పుడు తీయలేదు. కానీ మరి ఎందుకు పెట్టుకుంటాడు లాయర్ అంటే లాయర్లు హట్ అవుతారు. అవన్నీ లాయర్లు కూడా నేను వాళ్ళని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నేను రచయితనే, నేను అనేక పుస్తకాలు పెట్టుకుంటాను. బాబు అన్నీ చదివేసాడు ఎల్పి శ్రీరామన్, నేను పేజీ కూడా చదివి ఉండకపోవచ్చు. మరి ఎందుకు పెట్టుకుంటాను? నాకు ఏదో డౌట్ వస్తుంది. డౌట్ వచ్చినప్పుడు ఎవరిని అడగను నేను. అది చిన్న డౌట్. అది యామ్ స్పెల్లింగ్ ఏంటని నాకు డౌట్ వచ్చింది. ఎంత నవ్వుతాడు ఎవరినైనా యామ్ స్పెల్లింగ్ ఏంటని అడిగితే, ఏం చదివేవరా నువ్వు అని అడుగుతాడు. సడన్గా డౌట్ వస్తుంది అలా చిన్న చిన్న విషయాలు. సో ఈ కోర్టు లాకి సంబంధించి కానీ, రచయితకి సంబంధించినవి కానీ, వేదాలకు సంబంధించి ఎవరికి సంబంధించినదైనా ఇవాళ ఇంటర్నెట్ చేతిలో ఎలా ఉందో అలాగ మన చుట్టూ ఒక ప్రపంచం ఉండాలి. రైటర్స్ కాబట్టి, లాయర్స్ కాబట్టి, వేద పండితులు కాబట్టి వాళ్ళకి వేదాలకు సంబంధించిన, లాకి సంబంధించిన, సమాజానికి సంబంధించిన పుస్తకాలు అలా ఎవరికి సంబంధించిన వాళ్ళు ఉండాలి. అలాగే తాళపత్ర గ్రంథాలన్నీ మా నాన్న అవన్నీ చదివేయడని కాదు, ఫలానా చోట ఉంది అని అంటాడు ఎక్కడ ఆయన చదువుకున్న దాంట్లో. ఆ ఫలానా పుస్తకం వెతకాలి ఎక్కడ ఉందో, ఆ వెతక ఏ పేజీలో ఉంది అవి తీయాలి. సరిగ్గా అక్కడే చిరిగిపోయి ఉంటుంది, ఆ మొక్క పోయి ఉంటుంది. దాన్ని పూరించాలి మళ్ళీ. ఇలా ఉంది కాబట్టి ఇదిగో ఈ లైన్ ఇలా వస్తుంది, సహేతుకంగా అంటే ప్రామాణికంగా చెప్పాలి. అలా ఇవన్నీ చేసిన గొప్ప పండితుడు. మన తెలుగుదేశంలో వేద పండితులు కోపడతారేమో నాకు తెలియదు, చాలా చోట్ల వేద పండితులు ఉన్నారు. అలాగే కోనసీమ, ఈస్ట్ గోదావరిలో కోనసీమ అంటారు, మాది కోనసీమ. అక్కడ ఉద్దండ పండితులు ఉండేవారు. ఆ పండితుల్లో నిత్యం ఏ అరుగు చూసినా వేదఘోషతో కళకళకళలాడిపోతూ ఉండేది. ఆ రోజులు మారుతున్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎలా ఉన్నారో అప్పుడు పండితులు ఎలా ఉండేవారు. సో వేదఘోష ఉంటే ఏంటి, మంచి పంటలు పండుతాయి, మంచి ప్రకృతి బాగుంటుంది, పంచభూతాలు బాగుంటాయి, అన్నీ చల్లగా చూస్తారు, వర్షాలు పడతాయి, అన్నీ సకాలంగా అన్నీ ఉంటాయి. ప్రకృతి, మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాయి. వాటిని పరిరక్షించడానికి వేదఘోష మంచి మ్యూజిక్ థెరపీ. అలాగే మనకి సంగీతం, వేదం కూడా ఒక మ్యూజిక్, రిథమిక్. అది ఆ ఘోష నిత్యం వస్తుంటే వైబ్రేషన్స్ అంటాం మనం. పొద్దున ఓం అంటే మంచి వైబ్రేషన్. అలా వేదఘోష స్వరయుక్తంగా ఉంటుంది. ఒక పాటకి ఎలాగ స్వరం కడతామో అట్లా ఇవన్నీ ఉండబట్టి ఆ రోజుల్లో అలా ఉండేవి. అన్నీ సకాలంలో జరిగేవి. ఇప్పుడు అన్నీ అకాలమే. అన్నీ ఏ కాలంలో అది రాదు. ఇంకా ఉగాది పచ్చడి తిందామంటే ఇప్పుడే మామిడి పళ్ళు వచ్చేస్తాయి, అప్పుడు టెంకలు మిగులుతాయి అన్నమాట. సో అలాగా ఆ పండితుడిగా ఆయనకి ఇచ్చారు. అది అంటే రాష్ట్రపతి అవార్డు అన్నది ఆ కేటగిరీకి ఉందా అండి? అది నాకు తెలిసింది. పండితుడు అంటే ఎప్పుడు అంటే మరి ఇంత స్థాయి సాధించారు కదా ఆయన, బట్ అప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉండేది మీది? నేను ఒక చోట రాశాను అక్కడ, మా నాన్న శ్రవతి, రిత్యాగ్నిహోత్రి, 4 వేదాలు చదివిన పండితుడు. ఇలా ఓ 20 విశేషణాలు రాసి, ఇదంతా ఒక పార్శ్వం అయితే, ఒక రైలు ట్రాక్లో ఒక పట్ట అయితే, సమాంతరంగా లారీడు జీవితాన్ని భుజాన్ని వేసుకొని ధీరోదాత్తంగా నడిచిన ఉత్తమ కథానాయకుడు మా నాన్న. ఏది అంటే వేదాలంటే ఇవన్నీ సంసారాన్ని పక్కన పడేసి పుస్తకం తెరుచుకుని, లేకపోతే నేను సినిమాలంటే పెళ్ళాన్ని ఎక్కడో పడేసి పిల్లల్ని నేను వేషాలు వేసుకుంటూ చుట్లు తిరుగుతూ, అది కాదు. మనం భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు దాంతో సాధించాలి ఏదైనా. మనకు 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు. ఏం చేసినా మొహంతో చేస్తున్నాం కదా అని కాళ్ళు ఇరిచి పక్కన పడేయం కదా, దాన్ని మోసుకునే వెళ్ళాలి. కూర్చుని చెప్పేదానికి కూడా కాళ్ళని దాన్ని పరిరక్షించుకోవాలి. సో అలాగే ఒక కుటుంబంతో 7 అన్నదమ్ములు, అందరికంటే ఒక పెద్ద అక్క, వాళ్ళకి పిల్లలు, మనవలు, నిత్యం ఆర్థిక సమస్యలు. అలా ఉన్నా కూడా పెద్ద పండితుడు. పేరు బయట చూస్తే అలా ఉంటుంది, సాధన అలా ఉంటుంది. టైం రోజుకి 24 గంటలు చాలు. సంసారంలో ఏదైనా ఆయనే చేయాలి. నాకు పరీక్ష ఫీజు కట్టాలన్నా, ఇంకొకళ్ళకి పెళ్లి చేయాలన్నా, ఇంకొకళ్ళకి పురుటుకొచ్చినా, ఇంట్లో బియ్యం లేకపోయినా, అన్నిటికీ సమస్యలు ఒక్కొక్కదానికి ఒక్క పరిష్కారం ఉండరు. ఇంట్లో 10 మంది పెద్దలు ఉంటారు, ఒకడే ఉంటాడు. సమాంతరంగా తన విద్య వేరు, తన లోకం వేరు, తన రేంజ్ వేరు. ఆ రేంజ్ మాకెవరికి లేదు. ఆ వేవ్ లెంగ్త్ అంటామే, ఆయన ఒక్కడే మా ఇంట్లో పండితుడు. మేమందరం మామూలు పామర్లు. మాకు ఇంకో విద్య, ఇంగ్లీష్లో మేము పెద్ద పండితులు, ఎంఏలు అవి కావచ్చు, కానీ ఆ విద్యలో ఆయన మమ్మల్ని అర్థం చేసుకుంటూ, మా జనరేషన్ గౌరవిస్తూ,
మేము వేదం నేర్చుకుంటామంటే వెల్కమ్. ఎంతోమంది పెద్ద పండితులు అయినప్పుడు పిల్లలకి ఎందుకు చెప్పడు, మేము నేర్చుకుంటాం అనలేదు. ఎందుకంటే అప్పుడు వేదం చదివితే మాకు ఫ్యూచర్ బాగుండదని ఒక ఏదో, అందుకని మేము చదవలేదు. చదివితే ఆయన కంటే పెద్ద పండితులు చేసేసేవారు. మేము ఈవేళ నేను ఎలా ఉండేవాడిని అంటే మంచి, నేను కూడా అవార్డు పొందేసేవాడిని, రాష్ట్రపతి అవార్డు. మరి ఎందుకు దీన్ని ఏమనాలి? ఎవరి వృత్తిని వాళ్ళు గౌరవించట్లేనట్టుగా? గౌరవించట్లేనటువంటి పరిస్థితులు కూడా ఉండాలి, మనిషి బతకాల. ఇప్పుడు నేను యాక్టర్ని, నా ఫ్యామిలీలో ఎవరు ఎందుకు యాక్టర్ అవ్వలేదు? యాక్టర్ అయితే కష్టాలు ఏంటో తెలుసు. రేపు యాక్టర్ అయిన ప్రతివాడు బాగుంటాడు, కష్టాలు ఉండవంటే అందరూ చేరుతారు. ఫలానా చదివితే అమెరికా వెళ్ళొచ్చు అంటే అందరూ అది చదువుతారు, BE BTech చదువుతారు. అమెరికా వెళ్తే కష్టాలు అంటే ఎవడు BE చదవడు. ప్రస్తుతం ఆ ట్రెండ్ని బట్టి నడుస్తుంటాం ఎవరైనా. అదే నిజమని కాదు, అమెరికా వెళ్ళడమే గొప్ప కాదు, వేదాలు ఒక్కటే చదువు కాదు, కానీ అన్ని చదువులు వేదాల్లోంచి వచ్చాయి కాబట్టి వాటిని గౌరవించాలి. సమకాలీనంగా కాంటెంపరీ అంటాం. ఈవేళ వేదం చదివితే బతకగలమా? బతకగలిగితే చదివేవాళ్ళం. ఆ రోజుల పరిస్థితి అలా ఉంది. వేళ వేద పండితుడు హాయిగా ఉన్నాడు, మామూలు మనకంటే కూడా వాడు ఈజ్ ఎంజాయింగ్ లైఫ్, రిచ్గా ఉంది. మన రోగాల కంటే వాళ్ళ రోగాలు తక్కువ, మన అనారోగ్యం కంటే వాళ్ళ అనారోగ్యం తక్కువ, మన మానసిక మెంటల్ స్టేటస్ కంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎక్కువ, మన మెచ్యూరిటీ కంటే వాళ్ళ మెచ్యూరిటీ ఎక్కువ. ఈ విషయం మీద మీ అభిప్రాయం చెప్పండి. మామూలుగా పురోహితుని మనం అందరం గౌరవిస్తాం, ప్రతి ఇంట మనం పూజలకు పిలుస్తాము, ఏ కార్యమైనా ఆయనే పిలుస్తాం. కానీ పెళ్లి సంబంధం వచ్చరికి మీ ఇంటి కూతుర్ని మా ఇంటి కూతుర్ని ఇవ్వడానికి ఇష్టపడం. ఎట్లా మీ ఇంటి కూతురు మనం ఏ కార్యక్రమం అయినా పురోహితుని పిలుస్తాము, అన్నీ ఆయన చేతులమే నడుస్తాయి. కానీ ఆయనకి పిల్లని ఇవ్వడానికి మాత్రం ఇప్పుడు పరిస్థితులలో ఏ అమ్మాయి ఒప్పుకోదు పెళ్లి చేసుకోవడానికి. ఆ పరిస్థితిని మీరు ఎలా? సో సింపుల్. ఇప్పటిదాకా మనం మాట్లాడకూడదు, మనం సినిమా వాళ్ళం కాబట్టి సినిమా లాంగ్వేజ్లో అనుకుందాం. నిజంగా ఆ గొప్ప విషయాన్ని సినిమాతో పోల్చకూడదు, అయినా మనకు ఓకే అందరికీ అర్థం అవడానికి చెప్తున్నాను. సినిమాలో సినిమా యాక్టర్ చాలా రేంజ్లో ఉంటాడు, పిల్లని ఇవ్వడానికి ఎంతమంది ముందుకు వస్తారు? క్రేజీ నెంబర్ 1 ఛానల్స్ తీస్తే, పేపర్లు తీస్తే, మ్యాగజైన్స్ తీస్తే, పబ్లిక్లో పెడితే ఆ హీరో నాంతున్నాడు నోళ్ళల్లో, పిల్లని ఇవ్వడానికి ఎంతమంది ముందుకు వస్తారు? ఓకే. సో అంటే పండితుడు అంత గొప్పవాడా పురోహితుడు అనొచ్చు నువ్వు. గొప్పవాడంటే గొప్పవాడే, నీకు కావాల్సినప్పుడు గొప్పవాడు, అక్కలైనప్పుడు కాదు. ముహూర్తం పెట్టాలంటే పంతులు కావాలి, ఎవరైనా చచ్చిపోతే పంతులు కావాలి, శుభకార్యానికి కావాలి, ఆ శుభకార్యానికి కావాలి. అసలు ఆయన లేకుండా నేను నాటకంలో రాశాను, అసలు అందరూ బ్యామ్మర్లు అంటారు కానండి బాబు, తమరు లేకపోతే ఉపనయనం ఎలా జరుగుద్ది, ఓ పెళ్ళి ఎలా జరుగుద్ది, మరి ఓ సావు ఎలా జరుగుద్ది, శుభానికి మీరు కావాలి, అశుభానికి మీరు కావాలి, ఇలా ఏదో చెప్తాడు అట్లా కామిక్గా. అట్లా అతను అవసరం వచ్చినప్పుడు అతను గొప్పయ్యా. నేను అనేది పంతులనే కాదు, ఎవడైనా నేను గడ్డం గీయించుకోవాలి, ఆ అవసరం వచ్చినప్పుడు వాడు గొప్పవాడు. ఇట్లా కుర్చీ కాళ్ళు ఇరిగిపోయింది పడిపోతున్నాం, కార్పెంటర్ గొప్పవాడు, రానంటే కాళ్ళు పట్టుకొని చేయించుకుంటాం, అన్నీ గొప్పవే. మనకి సందర్భం వచ్చింది కాబట్టి పంతుల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఏది గొప్పగా చెప్పు. మా చిన్నప్పుడు ఒక పాఠం, 4th క్లాసో 3rd క్లాసో, ఎవరు గొప్ప శరీర భాగాల్లో అందరూ, కళ్ళు అన్నీ మేము గొప్ప అంది, ముక్కు అని నేను గొప్ప అంది, నోరు నేను లేకుండా తినగలవా అంది. ఇలా అందరూ చూద్దాం ఎవరు గొప్ప తెలుసుకుందామని అందరూ ఎవరి పని వాళ్ళు చేయడం మానేశారు. మొత్తం నోరు నేను తిన్నంది, కడుపు మాడిపోతుంది, ఇంకో కళ్ళు నేను చూడమంది, అన్నం ఎక్కడ ఉందో తెలియట్లేదు. అందరూ కలిసి చివరికి ఏంటంటే నీతి, మోరల్ ఆఫ్ ది స్టోరీ అని మనవరాలు చదువుతుంటారు. అలాగా మోరల్ ఏంటంటే అందరూ గొప్పే, ఎవడు లేకపోయినా నడవదు పని. ఇది ఒక సిస్టమ్, చిన్న ప్లగ్ కరెంట్ కనెక్షన్ పోతే ఇంత సిస్టమ్ ఆగిపోతుందిగా. సో అట్లా ఒక మ్యూజికల్ ఆర్కెస్ట్రాలో దేని అందం దేని అవసరం దాందే. ఏది లేకపోయినా కూడా అది ఫుల్ ఆర్కెస్ట్రా కాదు, ఇలా ఠంగ్ ఠంగ్ రిథమిక్గా కొట్టే దాని దగ్గర నుంచి కీబోర్డ్ దగ్గర నుంచి అన్నీ ఇంపార్టెంటే. ఇంతమంది ఎందుకు ఒకటి చాలు కదా అనుకుంటాం మనం, అన్నీ కలిస్తే ఒక ఆర్కెస్ట్రా. పెళ్ళిలో అన్ని ఎందుకు పెట్టడం అంటాం, ఒకటి అన్నీ కలిస్తే భోజనం. ఓకే. ఇప్పుడు ఇంత నాన్నగారి దగ్గర నుంచి అంత నాలెడ్జ్ నుంచి, ఆ నాలెడ్జ్ మీకు రచయితగా అవ్వడానికి ఏమో ఉపయోగపడిందా? అదేనా ఇన్ఫ్లుయెన్స్, అదే కారణం? అసలు ఒక రకంగా అస్సలు ఉపయోగపడలేదు, ఒక రకంగా మొత్తం ఉపయోగపడింది. ఎలాగంటే మా నాన్నగారు సరస్వతి పుత్రులు, నేను రాసే రచనలు కూడా సరస్వతి అనుగ్రహమే ఉండాలి. ఆ విద్య వేరు, ఈ విద్య వేరు. వాళ్ళు చదవాలన్నా సరస్వతి కావాలి, పిహెచ్డి చేయాలన్నా సరస్వతి కావాలి, రెండు సరస్వతే. రేంజెస్ ఉంటాయి. సో వాళ్ళు చదివేవాడు నాకు సరస్వతి ఎక్కలేదంటే వాడు అలే రావు.
సో అట్లా నేను రచన చేయడానికి ఆయన భాష, ఆయన పదజాలం నేను వాడి ఉండకపోవచ్చు, కానీ భావాలు అవే. తల్లి అందరికంటే గొప్పది ఆయన వేద రూపంలో చెప్తాడు, నేను నాటకం రూపంలో చెప్తాను తల్లి ఎంత గొప్పదో. కన్నీళ్ళలో చాలా పవర్ ఉంది, మగవాడు ఏడవకూడదు అనేది ఉందనుకో, నేను ఒక హీరో చేత ఎక్కడో ఒక క్యారెక్టర్ చేత చెప్పిస్తాను, ఆయన ఒక శ్లోకం ద్వారా ఒక మంత్రం ద్వారా ఆయన చదివి వినిపిస్తాడు. ఆయన చెప్తున్నప్పుడు మనకి ఫీల్ అవుతాం, నేను స్టేజ్ మీద చెప్తున్నప్పుడు ఫీల్ అవుతాం. మరి నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా? ఆ జీన్స్లో ఆయన భాష నాకు రాకపోవచ్చు, ఆ భావాలు ఇవంటామే అదే అరిషడ్ వర్గాలు, కామం, క్రోధం, మతం ఇవన్నీ ఉంటాయే, ఇవన్నీ జీన్స్లో ఉంటాయి. ఆ జీన్స్లో వచ్చినవి అవి నాకు వచ్చినప్పుడు ఆయన పాండిత్యానికి ఒక రకంగా ఎక్స్పోజ్ అవుతాయి, నా పాండిత్యానికి ఒక రకంగా ఎక్స్పోజ్ అవుతాయి. అండ్ మీరు మరి మీ లైఫ్ చూస్తేనేమో కొంచెం ఎంతో కొంత పెయిన్ఫుల్లే లైఫ్ని మీరు అనుభవించారు. అలాంటిది ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మీరు అంటే ఎక్కువగా మీరు రాసిన సీరియస్ ఉన్నా కూడా కామెడీ అన్నది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు మీరు. ఇలా అంటే మీ విషయంలోనే కదా చాలామంది విషయంలో చాలామంది కమెడియన్ వాళ్ళ జీవితాలు కొంత విషాదంగానే ఉంటాయి. విషాదం మీన్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి. దీనికి ఏంటి లాజిక్ అసలు? ఆది సినిమాలో డైలాగ్ అందరిలో గుడ్ మార్నింగ్ చెప్పమంటూ ఉంటాడు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, నో పంక్చువాలిటీ, నో సిన్సియారిటీ, ఇంకా నో గుడ్ మార్నింగ్. అటు వెళ్ళిపోయే పిల్లలు అంటాడు, అటు చూసావు కదా పిల్లలు ఉన్నారని, ఇంకా నో గుడ్ మార్నింగ్ అంటాడు. గుడ్ మార్నింగ్ పిచ్చాడు. అవును, హీరో నా చేత 300 సార్లు గుడ్ మార్నింగ్ చెప్పిస్తాడు. వాళ్ళు నమస్కారం చెప్తున్నప్పుడు మీరు ప్రతి నమస్కారం చెప్పాలి సార్. 300 సార్లా చెయ్యి పని చేయదయా అంటాడు. తప్పదు సార్ అంటాడు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అంటే కట్ చేస్తే బ్యాండేజ్ కారు దిగి వస్తాను. పక్కనే ప్యూన్ అడుగుతాడు, సార్ డాక్టర్ గారు ఎన్ని రోజులు పడుతుందన్నారు కట్టు చెప్పడానికని. 1 వారం పడుతుందన్నారు. అమ్మాయి అన్నట్టుగా వెళ్తూ ఉంటాడు. చూడు, దీన్ని అడ్డం పెట్టుకుని నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం మానేయక్కలేదు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అంటే నొప్పే గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అలాగా పెయిన్ నుంచి ఏదైనా వస్తుందయ్యా. ఆ సినిమాలో అంటాడు, చివరిలో వెళ్ళిపోతూ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోతాయి, పిల్లలు ఏడిపించి ఆలీ బ్యాచ్ అందరూ వెళ్ళిపోతుంటే పిలుస్తాడు. పెద్ద బూస్ట్ గిఫ్ట్ సార్ మీకు, వెళ్తున్నాను సార్. బాగుందిరా మాట. జీవితంలో నవ్వు ఉండాలి, కానీ జీవితం నవ్వులపాలు అయిపోకూడదు అని ఒక చిన్న మాట చెప్పి పంపిస్తాడు. అట్లా జీవితంలో హాస్యం ఉండాలి. ఒక రకంగా నవ్వుల పాలైపోయిన జీవితంలోంచి కూడా హాస్యం వస్తుంది, నవ్వుల పాలు అవ్వకూడదని తీసుకునే జాగ్రత్తలోంచి కూడా నవ్వు వస్తుంది. సీరియస్గా ఉండేవాళ్ళు ఎక్కువ కామెడీ చేయగలరని నేను అనుకుంటా. మామూలుగా నోరిప్పితే ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని చూడగానే నవ్వు వస్తుంది. వాడు చేసేది నేను ఆ కామెడీ కంటే గంభీరంగా ఉండి చేసే హాస్యం గొప్పదని నా ఫీలింగ్. ఎందుకంటే గంభీరంగా ఉండి చేసే దాంట్లో తూకం ఉంటుంది. ఎప్పుడు ఎంత సమయం సందర్భం ఉంటాం మనం. ఎప్పుడు నవ్వాలో ఎప్పుడు నవ్వకూడదో తెలిసిన వాడే వెజ్జుడు అంటాడు ముళ్ళపూడి వెంకటరమణ గారు. అలాగా ఎప్పుడు నవ్వించాలో ఎప్పుడు నవ్వించకూడదో కూడా తెలియాలి. అమ్మ శవాన్ని మోసుకెళ్తున్నప్పుడు ఎవడో ఆటోగ్రాఫ్ అడుగుతాడు. అది హాస్యమా, ప్రసాదమా? నీకు హాస్యమా, నేను అడిగిన వాడికి హాస్యమా? ఒక కమెడియన్ కనిపించాడు, వాడు అప్పుడే కనిపించాడు. అమ్మ పోయిందా, బిడ్డ పుట్టిందా వాడికి అనవసరం. ఎల్బీ శ్రీరామ్ కనిపించాడు. నేనేమో పంచి జారిపోతూ అమ్మ శవాన్ని మోసుకెళ్తూ నేను ఉంటాను తడి బట్టంతో వాటితో. వాడికి ఆటోగ్రాఫా, గుడ్ మార్నింగ్, సార్ శ్రీరామ్ గారు ఇలా వచ్చారేంటి శవం మోస్తుంటే. నా బాధ ఎలా ఉంటుంది, వాడి ఆనందం ఎలా ఉంటుంది, ఏది హాస్యం ఏది విషాదం. సో గుర్తుండాలంటే ఆ డెప్త్ ఉండాలి. ఆ డెప్త్ లేకుండా పైపోయిన ఏదో నవ్వించి ఇలా కితకితలు పెట్టేసి నవ్విస్తే అప్పుడే మర్చిపోతావు వెంటనే. ఎందుకు నువ్వు కితకితలు పెట్టావు, ఎందుకు నవ్వు? అందుకని పెద్ద పెద్ద వాళ్ళు అందరూ తీసుకో, ఎవరైనా కూడా వాళ్ళ జీవితం చార్లీ చాప్లిన్ తీసుకో. లండన్ నగర్ ఫుట్పాత్ల మీద చల్లు పడుకున్నాడు కప్పుకోవడానికి ఏం లేకుండా. అతను ఈ హాస్యాన్ని ఎలా పోలిస్తాడంటే, ఒక గొర్రెల మంద ఉంది, ఆ మందలోంచి ఒక మేక తప్పిపోయింది, చిన్న పిల్ల.
మందేటో వెళ్ళిపోయింది. ఇది వెతుక్కుంటుంది, బేర్ బేర్ మ్యా 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 అంటుంది. పిల్లలు ఇంకో పిల్లల గుంపు ఎదురయ్యారు. మేకరా పట్టుకురా పట్టు మేక, వీళ్ళకి ఆట, దానికి ప్రాణ భయం. ఆ భయంతో ఇటు గంతులేసి వాడి మీద పడితే వాడి నవ్వి పక్కవాడి నవ్వి వినోదం వాళ్ళకి, దానికి ప్రాణ భయం. అందులోంచి వచ్చే హాస్యం. అలాగే కూటికి తినడానికి తిండి లేక ఏదో పిచ్చి చేష్టలు చేస్తే అదే హాస్యం కింద మనకు కనిపిస్తుంది, వాడికి విషాదం అవుతుంది. అక్కడి నుంచి తీసుకుంటే అసలు భాష లేదు. చార్లీ చాప్లిన్ సైలెంట్లోంచి వచ్చాడు కదా, అక్కడి నుంచి తీసుకుంటే మనం విషాదం ఎక్కడుంది, హాస్యం ఎక్కడుంది, హాస్యంలో విషాదం ఉందా, విషాదంలో హాస్యం ఉందా, చూసే దృష్టిని బట్టి, సమయాన్ని బట్టి, దృష్టిని బట్టి. కాబట్టి కమింగ్ టు ది పాయింట్ స్ట్రైట్గా, సీరియస్గా ఉండేవాళ్ళు అందరూ రచనలు చేస్తారా, లేకపోతే రచనలకి సీరియస్గా ఉండే వాళ్ళందరూ కామెడీ రాస్తారా, అయితే కామెడీ రాయాలంటే సీరియస్గా ఉండాలా? రెండోది కొంచెం అవసరం. కామెడీని కామెడీగా తీసుకోకూడదు, కామెడీని సీరియస్గా తీసుకోవాలి, అప్పుడే మంచి కామెడీ వస్తుంది. ఓకే, మీరు అన్నది ఇంకో విధంగా ఆలోచిస్తే, అంటే సీరియస్గా ఇమేజ్ ఉన్న వాళ్ళు కామెడీ చేస్తే బాగా పండుతుంది. సపోజ్ అమితాబ్ బచ్చన్ కామెడీ చేస్తే విపరీతంగా పండుతుంది. నేచురల్గా ఏ రజనీకాంత్ చిరంజీవి గారు చేస్తే పండుద్ది, హుందాతనం ఉండి కామెడీ చేస్తే పండుద్ది. ఇదంతేనా మీరు చెప్పిన పాయింట్ కూడా అంతే? అదే ఇప్పుడు తేలిపోకుండా నిండుగా ఉంటుంది. ఉత్తి కొండ వాయించడానికి ఏమో నీళ్ల కొండని గలగల తప్ప నీళ్లు తొడుగుతూ ఉంటాయి పైన, నిండా ఉంటే మోసుకెళ్తూ ఉంటాం. ఉత్తి కొండని డబడబ అంటే అలాగా నిండుగా ఉండి గంభీరంగా ఉండి అందులోంచి హాస్యం తెస్తే తూకం, ఏదైనా జీవితంలో దేనికైనా తూకం ఉండాలయ్యా. శృతి చూసుకొని అయినా శృతి అంటుంటాడు అందులో, అది ఏది ఓవర్ డోస్ అవ్వకూడదు జీవితంలో. ఓకే, టీ తీసుకోండి సార్. సరే సార్, ఇప్పుడు ఇంతమంది టాపిక్ నాన్నగారి దగ్గర, నాన్నగారికి మీకు చాలా ఏదో మీకు గుర్తుండే నాన్నగారు అన్నావు టీ తాగుతూ మాట్లాడలేను. ఓకే, నాన్నగారు అంటే సెంటిమెంట్ వచ్చేస్తుంది. ఓకే, మా నాన్న, నువ్వు ఏ ప్రశ్న అయినా అడుగు, నా సమాధానం ఒకటే. నాన్న అంటే గ్రేట్ పర్సనాలిటీ అయ్యా. నేను కాదు, కొంతమంది మా నాన్నగారు అంటారు. నేను అనడానికి ఆలోచిస్తాను, ఎందుకంటే మా నాన్న ఎంత గొప్పవాడు ఎంతమందికి తెలుసు. మా నాన్న ప్రపంచం అందరికీ తెలుసు అనుకో, మా నాన్న అనొచ్చు గర్వంగా. అంత పెద్ద పండితుడు. ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎంతమందికి ఇస్తారు, ఇవన్నీ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మన పరిస్థితులు అది. ఇప్పుడు మీరు ఎందుకు చదవలేదు వేదం అంటే ఇవన్నీ ఆన్సర్లు వస్తాయి, ఎందుకనే చదవలేదు. మీరు డైలాగులు ఎందుకు రాయరు అంటారు, ఇంకో ప్రశ్న అది. దానికి రాస్తే చెప్పుకోవాలి నేను రాశానని. అలాగా కొన్ని గొప్ప విషయాలు మనం చెప్పుకుందే తెలియదు. ఎందుకు చెప్పుకోవాలి? ఆ గొప్పవాడు అంత గొప్పతనం సాధించి దేవుడు నేను గొప్పవాడిని వచ్చి చెప్పుకోవాలా? ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూ ఉండాలా? అట్లా నాన్న గురించి మాట్లాడినప్పుడు మా నాన్న ఇదంతా ఒక రేంజ్, ఒక వేవ్ లెంగ్త్. మేమంతా లోయర్ ట్యాంక్ బండి, అక్కడ ఒక రేంజ్. మాకు నిత్య అవసరాలు, గడ్డం గీసుకోవడానికి బ్లేడ్ కావాలి, స్కూల్కి ఫీజు కట్టాలి, బట్టలు కుట్టించుకోవాలి, పండక్కి సెంటు ఏమంటారు అదే మొగలి సెంటు వచ్చి తల నూనె రాసుకోవాలి, మంచి చెప్పులు కొనుక్కోవాలి, స్కూల్కి బ్యాగ్ కొనుక్కోవాలి, ఇంకా ఏదైనా ఫ్రెండ్స్తో సాధన చేయడానికి సీక్రెట్ పాకెట్ మనీ ఏదో 2 సార్లు టర్మ్ ఫీజు కట్టాల్సి వస్తుంది. 2వ టర్మ్ ఫీజు పాకెట్ మనీ అనమాట. ఓకే, అంటే లెక్కల పుస్తకం కొనుక్కోవాలి, మ్యాథమెటిక్స్ పుస్తకం కొనుక్కోవాలి, 2 పుస్తకాలు కొనాలన్నమాట. ఇలాగా అన్నిటికీ ఆయన అడగడానికి అసలు ఈవేళ ఆలోచిస్తే అంత గొప్ప మనిషిని ఇలాంటి సిల్లీ రీజన్స్ కోసం ఇబ్బంది పెట్టామా అనిపిస్తుంది. కానీ మరి ఎవరిని అడుగుతాం? మా నాన్నని మా అమ్మని అడగకుండా మేము ఎవరిని అడుగుతాం? మేము సంపాదించే స్థితి కాదే. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇవన్నీ వ్యవహారికం. ఈ సమాజంలో తప్పనిసరి తెల్లారి లేస్తే మనం అనేక మంది ఇష్టమైన వాళ్ళని అయిష్టమైన వాళ్ళని చూస్తూ కూడా మనం ఒక మెంటల్ బ్యాలెన్స్తో ఉండాలి అనేది ఎలాగో ఆయన అట్లా, ఆయనకు ఆ పవర్ ఎట్లా వచ్చిందంటే ఆయన చేసే ఆ సాధన 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 భగవత్ సాన్నిధ్యంలో అదే ఆయనకి ఇస్తుంది. అది ఆయన ఏ వయసులో ఉన్నా కూడా ఆ మెంటల్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. మాకు వ్యవసాయం ఉండేది. ఒక చోట నేను రాశాను, సావిడంత సంసారాన్ని అరిచేయంత వ్యవసాయంతో సాకాడు మా నాన్న. అది ఇందాక చెప్పిన మా నాన్న హీరో.
కథానాయకుడిగా సంసారాన్ని భుజం మీద మోసుకొచ్చాడు. కొంతమంది హీరోస్ చేతిలో చిన్న పిల్లాడిని పెట్టుకుని ఫైట్ చేయడాలు ఇలాంటివి ఉంటాయి కదా. చిన్న పిల్లాడు కాదు, లారీని శంకలో పెట్టుకుని ఫైట్ చేసాడు మా నాన్న. మేము లారీ. సో ఆర్థిక ఇబ్బంది అనేది చాలా దౌర్భాగ్యమైన ఇబ్బంది. మిగతా ఇబ్బంది అంటే విద్య, నేను ఇబ్బంది ఎక్కువ చదువుకోలేదంటే ఇబ్బంది కాదు, నేను ఎక్కువ తెలివితేటలు లేవు ఇబ్బంది కాదు, నేను ఎక్కువ డబ్బు లేదు నా దగ్గర ఇబ్బంది కాదు. నా దగ్గర డబ్బు లేదంటే ఇబ్బంది, ఏ కాలంలో చూసుకున్నా సరే. సో అలాంటి ఇబ్బందుల్లో ఆయన వ్యవసాయం, చిన్న వ్యవసాయం ఉండేది మాకు 5-6 ఎకరాలు. పంచుకుంటే ఒక్కొక్కరికి ఎకరం రాలేదు ఫైనల్గా. 10 మంది పంచుకోవాలి, ఉన్నది 6-7 ఎకరాలు. అందులో ఎప్పుడు 2 పంటలు ఉండేవి. ఒకటి గరిగిసన్నం, 2 దాళవ. అంటే గరిగిసన్నం అంటే వరి సాలిడ్ అనమాట, అది బెస్ట్ పంట. రెండవది సెకండ్ క్రాప్ అంటామే. అలా ఏదో ఈ నవధాన్యాలు ఏవో అలాంటివి వేయడం, అలాంటివి ఏవో చేస్తాం. మొదటి పంట పవర్ఫుల్, గరిగిసన్నం అంటారు దాన్ని. నాన్న బ్లేడ్ కొనుక్కోవాలన్నా కూడా గరిగిసన్నం రాని అనేవాడు. నాన్న స్కూల్ ఫీజు కట్టాలన్నా కూడా గరిగిసన్నం రాని అనేవాడు. ప్రతిదానికి గరిగిసన్నమే. ఓకే. అంటే ఇప్పుడు ఏదో ఆస్తి అమ్మేద్దాం అనుకున్నాం అనుకో మనం, నాన్న బ్లేడ్ ఆ ఇల్లు అమ్ముడుపోనే, నాన్న ఒక కారు కొనుక్కో, ఆ ఇల్లు అమ్ముడుపోనే ఎలా ఉంటుంది. ఓ పక్కన నవ్వు వచ్చేది, ఆయన గంభీరంగానే అనేవాడు. అలాగే మా అమ్మ అనేది, మేము బయట ఉండేవాళ్ళం, ఆయన డబ్బులు ఇస్తే స్కూల్ ఫీజు కట్టుకోవాలి, పోవాలి, ఎక్కడో కాలేజీలో చదువుకుని ఇక్కడికి వచ్చాం. ఇలాంటి వాడు ఎంతసేపు నిలబడతాడు, అలాగే ఏదో నేరం చేసిన వాడిలాగా నేను నిలబడమన్నాను ఏంటి, ఎందుకు నిలబడ్డాడు అనేవాడు. మా అమ్మ మీడియేటర్. అదే మరి కాలేజీ ఫీజు కట్టమను, ఏమిటి ఊరికే వచ్చేస్తుంది ఏంటి, డబ్బు కావాలి కదా. గరిగిసన్నం రాని అని మళ్ళీ మామూలుగా అనేవాడు. గరిగిసన్నం ప్రతిదానికి గరిగిసన్నం అని, ఇప్పుడు డబ్బు ఇస్తేనే వాడు వెళ్తాడు అని. ఇది మొలలోంచి ఒక చిల్లు కానీ దొరికి దాన్ని డబ్బు అనేవారు ఒరిజినల్గా ఆయన రోజుల్లో. ఇదిగో అనేవాడు. ఏమిటేది అనేది మా డబ్బు. డబ్బు కావాలన్నావు కదా, నా దగ్గర ఏముంది డబ్బు. ఈ డబ్బు మొలలో ఎందుకు ఉంటుందంటే పంచి లాక్ అన్నమాట, ఇది జారిపోకుండా. అప్పుడు డ్రైవర్లు ఏవి ఉండవు, ఇదే కట్టుకో, దాన్ని లాక్ చేస్తే ఆ డబ్బు అనమాట. అందుకు చిల్లు డబ్బు ఉండేది. ఇంకా నువ్వు లాగాలి తప్ప ఆ డబ్బు తీస్తే తప్ప రాదు. అది తీసి ఇదిగో డబ్బు అనేవాడు. అదే అక్కడ డబ్బు అనేవారు. ఇక్కడ మా ఈ ఏరియాలో అయితే పైసలు అంటారు, పైసలేవి అంటారు ఇక్కడ, అక్కడ డబ్బులు అంటాం. డబ్బు అంటే ఇది. అలాగా ప్రతిదానికి డబ్బు డబ్బు అనేవాడు. చివరికి ఇచ్చేవాడు పాపం. ఎక్కడో పుస్తకంలో ఏదో 100 నోటు ఉంటే 100 నోటు అంటే ఇప్పుడు మన 2000 నోటుకి 10 నోట్లు ఉన్నట్టు అనమాట. తీసి ఇచ్చేవాడు. అంటే ఆ రకంగా పాపం చేసుకున్నాం. ఆయన విద్య చదవకపోవడమే కాకుండా అలాంటి గొప్ప దైవస్వరూపాన్ని ఇలాంటి చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ చేసి, ఆయన డిస్టర్బ్ అయ్యారా? తప్పదు జీవితం. అంటే ఆయన డిస్టర్బ్ అయ్యారని మీరు అనుకుంటున్నారా? అంటే మా నాన్న టైప్కి అయిపోతే కాలు మీద కాలు వేసుకుందాం. ఏంటంటే నాన్నగారు డిస్టర్బ్ అయ్యారని మీరు అనుకుంటున్నారా? మీరు డిస్టర్బ్ చేశాను అంటున్నారు. నాన్నగారు డిస్టర్బ్ అయితే నాన్న గొప్పతనం ఏముంది, అయ్యాడేమో అని మా ఫీలింగ్ చాలు. అప్పుడు ఆ వేళ మేము అనుకోలేదు నాన్న డిస్టర్బ్ అవుతాడు, చేయకూడదు, తప్పు అని. అలా అంత ఉండేది కాదు. ఉండేది నాన్న గొప్పవాడని ఎప్పుడు నరాల్లో ఉండేది. నాన్నని డిస్టర్బ్ చేసినాం అనే కంటే మన అవసరం గొప్పది కాబట్టి డిస్టర్బ్ చేసినాం అనేది అనుకున్నామా, అనుకుంటే ఏ పర్సెంటేజ్ అనుకున్నాం అనేది మ్యాటర్ కాదు. ఇప్పుడు అయిపోయింది కదా, గతం తలుచుకోవడం కదా, ఎంత డిస్టర్బ్ చేసాం, ఎంత తప్పు చేసామని ఈవేళ అనుకుంటాం. ఈవేళ పోస్ట్ మార్టం అన్నమాట. ఇప్పుడు నాన్నగారి తర్వాత మీ లైఫ్, నాకు తెలిసిన విషయం, మీతో ట్రావెల్ చేశాను కాబట్టి కొద్ది రోజులు, మీ బ్రదర్ కొద్ది రోజులు చాలా రోజులు ట్రావెల్ చేసావు, నా కష్టాల్లో ఉన్నావు నువ్వు. కొద్ది రోజులు మీన్స్ 2 సంవత్సరాలు అంటే మీద దగ్గరగా మనం ఎప్పుడు. నేను నీకు జీతమైనా సరిగ్గా ఇవ్వగలిగానా? నువ్వు చెప్పు, నిజం చెప్పు. అదే అంతకంటే దగ్గరగా ట్రావెల్ చేయడానికి ఏమైనా ఉంటుందా? టైంకి ఇచ్చారులేండి ఇంత. సో కానీ అదే మధురానుభూతి. మా గురువు పేరుకే ₹1 ఇచ్చాడు ఎప్పుడైనా అనేది కూడా ఈవేళ గర్వంగా అంతే కదా ఉంటుంది. అది అసలు ₹1 ఇచ్చాను. అయ్యో అంటే నీకు ₹2 అవసరమైతే ఇవ్వలేదు, కానీ నేను ఏదో నా శక్తి మేరకు నేనేం చేయను. నాకు పేరుకి పెద్ద రైటర్, అన్ని 100 రోజుల సినిమాలు రాశాను, కానీ ప్రొడ్యూసర్ నాకు ఇవ్వాలి కదా నేను నీకు ఇవ్వడానికి.
అదే ఆ ప్రశ్న కూడా ఉంది మన దగ్గర. మన దగ్గర అన్నీ ఉంటాయి. ఇంకా రాలేదు. ఇది కాదు సార్, కొంచెం కొంచెం ఎక్కువ మెలో డ్రామాగా అలా కావాలా ఉండండి, ఈ జేబులోంచి తీస్తాడనమాట. ఎక్కువ చేసిన అయితే ఈ జేబులోంచి అలాగా ఆ ప్రశ్న కూడా ఉంది మన దగ్గర అంటుంటే. అసలు నా ట్రావెల్ ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ అయిందే మీ దగ్గర నుంచే సార్. మన ఇద్దరు పరిచయం ఎట్లా అయింది చెప్పవా? నాకు ఫ్రెండ్ ఆనంద్ అని ఉండేవాడు. ఆనంద్ మేనేజర్ నా సృజన మూవీసా? ఎస్ ఎస్ చిన్నారావు గారు. చిన్నారావు గారు ఆనంద్ అతను తీసుకొచ్చి వాడు చెప్పాడు ఇట్లా ఎల్బీ గారి దగ్గర ఉందిరా ప్లేస్మెంట్ అంటే, నేను అప్పుడు ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్న పరిస్థితిలో ఉందిరంటే, సరే ఏది నేను యాక్చువల్లీ నాది రైటింగ్ ఇంట్రెస్ట్ లేదు, నాకు ఓన్లీ డైరెక్షన్ కాబట్టి సరే ఏదో అక్కడే అన్నయ్య తేడా. ఇప్పుడు నేను నాటక రచయితని. నాటక రచయిత నేనెందుకు నేను గొప్పగా ఎలా ఫీల్ అవుతాను తెలుసా? నవరసభరితం నాటకం, నాటకం కావ్యేషు రమ్యం. అంటే రచనా ప్రక్రియలు అనేక ఉన్నాయి. కవిత ఉంది, కథ ఉంది, నవల ఉంది, వ్యాసం ఉంది, ఏదైనా ఉంది, నాటకం కూడా ఉంది. ఈ మిగతావన్నీ రాయడం కంటే నాటకం రాయడం కష్టం. మిగతావి ఏది రాసిన వాడైనా నాటకం రాయలేకపోవచ్చు. నాటకం రాసిన వాడు మిగతా ఏదైనా రాయగలడు. ఎందుకంటే అది అంత కష్టం అని చెప్పడానికి నాటకానికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, చాలా పవర్ కావాలి, చాలా 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఇప్పుడు నేను డైరెక్టర్ని అవుదాం అనుకున్నాను, కానీ రచన నా ఇది కాదనేది కాదు. రచయిత అయిన వాడు ఏదైనా అవుతాడు, డైరెక్టర్ కూడా అవ్వగలుగుతాడు. రచయిత కాని డైరెక్టరు ఎక్కడికక్కడ బెరుగ్గా ఉంటుంది, ఎవరి మీద ఆధారపడాలి. ఆ రైటర్ వచ్చే కరెక్ట్ చేయాలి, ఆ రైటర్ చెప్పాలి, అతను చెప్పింది ఇతనికి నచ్చకపోయినా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎలా కరెక్ట్ ఏంటో ఇతను రాసుకోలేడు. అదే రచయిత అయ్యి ఉన్న డైరెక్టర్ ఉంటాడే, కుమ్ముతాడు. ఇంకా చూసుకో, ఇవాళ సక్సెస్ఫుల్ వాళ్ళని అంటే వేళ కూడా సక్సెస్ ఉన్నారు రచయిత కాని వాళ్ళు. వేళ కంపల్షన్ అయిపోయింది, డైరెక్టర్ అవ్వాలంటే ముందు రచన చేయాలి. నాకు ఎంతమంది వస్తుంటారో రచన కోసం నా దగ్గరికి. కానీ మీ దగ్గర వర్క్ చేసిన అసిస్టెంట్గా చేసిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయ్యారు, నేను తప్ప. అంటే కొన్ని బాణాలు కొన్ని ఇలా వేస్తాం, కొన్ని ఇలా వేస్తాం, కొంచెం ఎక్కువ పెట్టేయాల్సి వచ్చినప్పుడు అది పవర్ఫుల్గా వెళ్తుంది అనమాట. లైక్ చిన్నప్పుడు మా వాడికి ఇంకా మాటలు రావట్లేదండి అంటారు, లేటుగా వచ్చినవాడు వాడు దేశాన్ని తినేస్తాడు వాడు అనుకుంటాం. అలాగా ఒకటి డైరెక్టర్ అవ్వాలి, ఓకే అవ్వాలి, ఇంకో దారి లేదు. కానీ నీకు దారి ఉంది. యు ఆర్ ఎంజాయింగ్ టీఎన్ఆర్ ప్రోగ్రామ్ అంటే తెలిసేప్పుడు నీకు ఇది ఎంత క్రేజీ. నీకు తెలియదు, అది లోకానికి తెలుసు. ఆ లోకాన్ని చూస్తున్నా నాకు తెలుసు. నీకు తెలుసున్న హంబుల్గా నువ్వు ఈయన దగ్గర పోజు కొట్టడం ఎందుకని అట్లా పెద్దరికంతో అలాగే క్రేజియస్ట్ పోస్ట్ చేస్తున్నావు నువ్వు. ఎవరినైనా కూర్చొని ఇక్కడ నువ్వు గుంజీలు తీయించేస్తావు. నువ్వు అటు వస్తే ఇటేస్తావు, ఇటు వస్తే అటేస్తావు, మధ్యలో అంపసిజ పరిచేస్తావు. నువ్వు దాని మీద పడుకుని ఎటు కదలాలేము, గుచ్చుకుపోతున్నాయి ముళ్ళని. అంటే చాలా కష్టం ఇది పోస్ట్ అనేది. ఇది కొందరికే అబ్బుతుంది. అది అన్ని రకాలుగా అంతలో కిక్ రప్పించాలి, అంతలో ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ కూల్ డౌన్ చేయాలి, కూల్ డౌన్ అవుతుంటే మళ్ళీ నీకు కావాల్సిన పాయింట్ రప్పించాలి, జనానికి ఇంట్రెస్టింగ్గా చేయాలి. మెయిన్ జనానికి ఇంట్రెస్ట్ కదా. నన్ను రెచ్చగొట్టి నాలో చెడు ఏమైనా తీయాలని నీ ఉద్దేశమా? ఏదైతే ప్రేక్షకుడు తినేవాడికి వంట బాగా చేయాలనేది కదా ఇక్కడ. అందుకని తప్ప. కాబట్టి నువ్వు యు ఆర్ ఇన్ ఏ బెటర్ పొజిషన్. ఫస్ట్ థింగ్ కాదు డైరెక్టరే అవ్వాలి అంటే, ఇప్పుడు సపోజ్ హై స్కూల్ టీచర్ అవ్వాలా, కాలేజీ లెక్చరర్ అవ్వాలా అనేది. నేను హై స్కూల్ టీచర్ అవ్వాలని, హై స్కూల్ టీచర్ నీ అంబిషన్ అనుకో, నువ్వు అనుకోకుండా లెక్చరర్ అయిపోయావు అనుకో. నేను అన్నీ సాధించాను కానండి ఆ టీచర్ అవ్వలేకపోయానని అనేది ఉందనుకో, ఓ రకంగా టీచర్ నీ అంబిషన్ కావచ్చు, కానీ ఈక్వల్లీ యు ఆర్ ఎంజాయింగ్. లెక్చరర్ అంటే ఇంకా సౌకర్యంగా ఉన్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు నీకు హిట్ ఫ్లాప్ సమస్య లేదు నీకు. డైరెక్టర్ అయితే సినిమా సమస్య. బస్ స్టాప్ తీసినా టెన్షనే, బాహుబలి తీసినా టెన్షనే కదా. ఆ సినిమా బస్ స్టాప్ తర్వాత నెక్స్ట్ సినిమాకి ఆయనకి టెన్షను,
బాహుబలి తర్వాత నెక్స్ట్ సినిమాకి ఈయనకి. అంటే టెన్షన్ ఉండాలి, టెన్షన్లోంచి అటెన్షన్ వస్తుంది, టెన్షన్ చెరిపేసుకుని అటెన్షన్ మిగులుతుంది. వెంకీ మీ దగ్గర వెంకీ శ్రవణ్ అందరూ అయిపోయారు, నాకు తెలిసినంతవరకు అందరూ అయిపోయారు. వెంకీ శ్రావణ్ వాళ్ళు అయ్యారు, కానీ ఇంకా బెటర్ పొజిషన్లో ఉంటే ఇంకా బాగుండేది. అది మన చేతిలో ఉండదయ్యా, మనం చెప్పగలమా? ఇప్పుడు ఒక నెల తప్పిన మాతృదేవత ఎన్నాళ్ళకి బిడ్డను కంటుందంటే 9 నెలల కండి అని చెప్పచ్చు. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నవాడు డిగ్రీ ఎన్నేళ్ళకి అవుతుందంటే 5 ఏళ్ల కండి అని చెప్పచ్చు. ఒక కళను నమ్ముకొని ఏదో సాధించాలని టార్గెట్ జీవిత ధ్యేయాన్ని పెట్టుకుని ఇది ఎన్నాళ్ళు అవుతానండి, ఎన్నాళ్ళకి పడుతుందండి అంటే మనం చెప్పలేము. రేపే అవ్వచ్చు, 20 ఏళ్ళు పట్టచ్చు, ఎప్పటికీ అవ్వకపోవచ్చు. నేనున్నాను, ఎంత ట్రావెల్ చేసి 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 ఎన్ని భుజాల మీద బరువులు వేసుకుని వెళ్ళి అది సాధించాలని ఒక మొండి పట్టుదలతోటి ఆ మార్గ మధ్యంలో ఎన్నో కొన్ని నాకు ఇష్టం లేని మజిలీలు చేసి తప్పదు. సో మనం చెప్పలేం కనుక ఏమో రేపు నీకు తెల్లారితే నీకు ఏంటో ఏ బెస్ట్ న్యూస్, ఏ గుడ్ న్యూస్. ఆశీర్వదించండి నన్ను, ఈ సంవత్సరం డైరెక్టర్ అవ్వాలని. చాలా ఈజీ ఒక రకంగా డైరెక్టర్ అవ్వాలండి. నేను అయిపోయాను తెలుసా నీకు, నేను డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలన్నది నా గోల్ కాదు సార్, మంచి సినిమా డైరెక్టర్ అవ్వాలన్నది నా గోల్. మంచి సినిమా డైరెక్టర్కి షార్ట్ కట్స్ లేవు. మంచి కథ రాసుకోవడం, మళ్ళీ కమింగ్ టు ది పాయింట్, నువ్వు రచయిత అవ్వడం అడ్వాంటేజ్. రచయిత అయినప్పుడే ఇంకొకటి మంచి కథ మంచి కథ అందరినీ అడగాలి. ఏది ఇచ్చినా ఇది మంచి కథ కాదు, నువ్వే రాసుకోవాల్సి వచ్చినప్పుడు మంచి కథ ఏంటో డిసైడ్ చేసుకో. సో మంచి కథ అంటే మళ్ళీ నేను కాంటెంపరీ కథల్ని నమ్మను, నేను ఇవాళ సీజనల్ నమ్మను నేను. అది మంచి కథగా నేను ఒప్పుకోను. ఓకే, లాంగ్ స్టాండింగ్ ఉండాలి ఏదైనా మంచి అనడానికి. వేళ ఒక మాయాబజార్, ఒక షోలే, ఇవి మనం చెప్పుకుంటూ ఉంటాం. అప్పటికి వాళ్ళకి ఎందుకు ఆ లాంగివిటీ ఉంది, ఆ దమ్ము ఉంది అందులో. ఇక్కడికి వేళ వచ్చి పెద్ద 100 రోజులు ఆడేసి రేపు దాని గురించి మర్చిపోతే అది గొప్పది కాదు. కరెక్ట్. అలాంటి మంచి కథలు ఎప్పుడూ ఆలోచించుకును. ఫర్ ఎగ్జాంపుల్, సీజనల్ ద్రాక్ష చెట్టుగా ఉండడం కంటే ఎవర్ గ్రీన్ కొబ్బరి చెట్టుగా ఉండడం నాకు ఇష్టం. ఓకే, సీజనల్ అంటే క్రాప్ వేస్తావు, దానికి ఎరువు వేస్తావు, స్ప్రే కొడతావు, పందిరేస్తావు, అన్నీ చేస్తావు, కట్ చేస్తావు, తోసేస్తావు, జేబులో వేసుకుంటావు, డబ్బు అయిపోయింది. ఆ పందిరి లేదు, ఆ చెట్టు లేదు, ఆ తిన్న ఆడిది మర్చిపోయాడు, వీడు మర్చిపోయాడు. కొబ్బరి చెట్టు దొడ్లో వేసుకుందావు, పెన్షన్ లాంటిది అది, ఉద్యోగంలో నెల 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 నీకు 5 కాయలు 50 కాయలు అది పడుతూ ఉంటుంది. నీకు ఎంతో కొంత ఒక పైసా అయినా నెల నెల ఒక ఆదాయానికి సోర్స్ ఉంది అక్కడ. 30-40 ఏళ్ళు అది కాపు కాస్తుంది. అది ఒక్క కాపు కాదు, నెల నెల కాపు. అది అసలు కల్పవృక్షం అంటే అది. అలా పల్లెటూళ్ళలో ఎందుకు గొప్ప పల్లెటూళ్ళు, ప్రతి దొడ్లో 1 డజన్ కొబ్బరి చెట్లు ఉంటాయి. నెల తిరిగేటప్పుడు కాదు 1000 రూపాయలు వస్తాయి. ఆ పొయ్యిలో పెట్టుకోవడానికి డొలకా చెట్టు ఇస్తుంది, అమ్ముకోవడానికి, దేవుడికి కొట్టుకోవడానికి, పచ్చడి చేసుకోవడానికి, అన్నిటికీ అది కలుపుతారు. అలాంటి ఎదుగుదల, అలాంటి సక్సెస్ మనకుంటే బాగుంటుంది. మీరు చేసిన దాంట్లో అలాంటి సినిమా ఉందనుకుంటున్నారా? ఏది ఉంటే ఏది? నేను చేసిన దాంట్లో నాకు ఎక్కువ పేరు తెచ్చినవి, రైటర్గా నేను చూసుకుంటే నాకు చాలా పేరు తెచ్చినవి చాలా సినిమాలు ఉన్నాయి. అప్పులప్పారావు, ఆ ఒక్కటి అడక్కు, హలో బ్రదరు, వారసుడు, హిట్లరు, సొంత ఊరు, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, ఇలాంటివి ఏది తీసుకున్నా కూడా ఈవేళ కిష్కిందకాండ. ఇప్పుడు భాగ్యలక్ష్మి బంపర్ డ్రా అది కూడా ఒక రోడ్ షో కాదు, కానీ అది ఒక దానికోసం పెట్టే పరుగులు. సీక్రెట్ వీడి నుంచి వాడికి తెలిసిన, వాడి నుంచి వాడికి తెలిసిన, వాడి నుంచి వాడికి తెలిసిపోయిందేమో, వీడికి తెలిసిపోయింది. ఆ స్ట్రగులే అందం అందులో. ఒక దాన్ని పంచుకోవాలి పెద్ద నిధిని. దీన్ని మనం ఎప్పుడో కిష్కిందకాండలో చేశాను. ఆ కిష్కిందకాండలో రోడ్డు షో అది. ఒక నిధి ఎక్కడో ఉంది ఒక శ్మశానంలో, దానికోసం అనేక మంది పరిగెడుతున్నారు. ఆ పరిగెడుతున్నప్పుడు
ఎవరి నుంచి ఎవరికి సీక్రెట్ తెలిసిపోయింది. వాడికి తెలిసిపోయిందేమో, వాడు ముందు సొంతం చేసేసుకుంటాడేమో అని వీడు కుట్ర కుయుక్తి ఎలా పన్నాడు, ఈ అడ్డదారిలో ఇంకొకటి మోసం చేసి వాడు వెహికల్ ఎలా పట్టుకుపోయాడు, వీడి మీద కక్షతో వీడు ఇంకో వెహికల్ పట్టుకొచ్చి దారిలో వీడిని ఎలా దెబ్బతీసాడు. ఇదంతా క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇందులో బోరు కొట్టడం అనేది ఉండదు. అలాగే ఎవడి గోల వాడిది. కాసేపు కామెడీ గురించి మాట్లాడుకుందాం, సీరియస్ తర్వాత మాట్లాడుకుందాం. కామెడీ నువ్వు ఆలోచించవా, కామెడీ లేక చచ్చిపోతున్నారు జనాలు. ఒక్క కామెడీ తీ, తర్వాత నువ్వు మెగా ఫిల్మ్స్ తీద్దు. కానీ ఒక్క కామెడీ తీ. ఈవీవి గారు వాళ్ళు తీసిన టెస్ట్ ఇదిలో ఒక నీ డెబ్యూ సినిమా అది చేయని నేను అంటలేదు. నీ జీవితం చేయంగా ఒక కామెడీ చేయి. మీరు చెప్పండి నాకు, కామెడీ సినిమా అన్నది చేస్తే ఓకే, స్పాట్లో మీరు అన్నట్టు అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తారు, సూపర్ హిట్లు అయి ఉండొచ్చు. ఒక 20 సంవత్సరాల 10 సంవత్సరాల తర్వాత చూస్తే గుర్తుండిపోయే సినిమాలు ఉంటాయా 10-20 సంవత్సరాల తర్వాత? కామెడీ వరకు నేను గనక రాయదలుచుకుంటే కథ, లేదా ఆ కథా చర్చల్లో నేను కూర్చున్నప్పుడు నేను ఒప్పుకోనది. కేవలం నవ్వేసి వెళ్ళిపోయే సినిమాలకి అది ఎంత డెకరేషన్ అయినా సరే, శవాలంకరణ, శవానికి ఎన్ని పట్టు చీరలు కట్టినా జీవం లేదు అందులో. సో జీవం ఉన్నదానికి పట్టు చీర అక్కర్లేదు. నార చీర అయినా కూడా అందమే, కాటన్ చీర అయినా కూడా, ధర్మవరం కాటన్ శారీ అయినా కూడా అందమే. సో జీవం ఉండాలి. జీవం ఎప్పుడు ఉంటుంది? సోల్ ఎప్పుడు ఉంటుంది? ఎమోషన్. ఓన్లీ నవ్వించడమే కాకుండా ఆ తీసుకున్న కథలో దమ్ము ఉండాలి. ఆ దమ్మే నీకు గుర్తుండేలా చేస్తుంది. అలా తీసుకుని, నేను పేర్లు చెప్పను, చెప్తే మళ్ళీ కొన్ని ఇవి లేవు కదా అని అనొచ్చు నువ్వు. సో నువ్వు కామెడీ తీసుకో, సీరియస్ తీసుకో, ఏదైనా తీసుకో, ఒక ఫార్మాట్ ఇవి ఉంటాయి కదా, అవి మెయింటైన్ చేయి. ఇప్పుడు నన్ను కూర్చోబెట్టావు, నన్ను కూడా కాంట్రవర్షియల్గా అడగచ్చు కదా నువ్వు. ఎక్కడెక్కడో గిచ్చితే నేను రెచ్చుతాను కదా, మానవ నైజం అది, గిచ్చితే రెచ్చడం అనేది. అలా గిచ్చడం నీకు తెలుసు, రెచ్చడం కూర్చున్నవాడికి తెలుసు, ఇక్కడ కూర్చున్నవాడికి. కాసేపు నువ్వేంటి, నువ్వు ఏదో ఏ కారణాన్నో నువ్వు అట్లాగే నన్ను ఓ అని చెప్పని విషయాలు అన్నట్టుగా చెప్తున్నావు. మరి ఏం చేస్తావు నాకు టెన్షన్గానే ఉంది, ఈ ఇంటర్వ్యూ ఎలా ముగుస్తుంది అనేది. ప్రస్తుతానికి చూద్దాం. అది మామూలు వాల్యూస్ మాట్లాడుకుంటున్నాం, ఇవి కూడా జీవితంలో కావాలి అని మాట్లాడుతున్నాం ఇప్పుడు. అందుకని వాల్యూస్ ఎప్పుడు మనం కాపాడుకోవాలయ్యా. అది లేకపోతే కమర్షియాలిటీస్ అన్నిట్లో ఉంటాయి, ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎవరితో తీస్తున్నావు, ఏ హీరోతో, ఆయన కమర్షియాలిటీ వాడుకోకపోతే నీకు చేత కాదు అంటారు. ఇప్పుడు పెద్ద హీరోని పెట్టుకుని అతని చేత ఫైటు సాంగు స్టెప్ సరిగ్గా లేదనుకో, నువ్వు కొత్తదనం కోసం పాటలు లేకుండా ఫైట్లు లేకుండా తీస్తే ఎవడండి ప్రతివాడు డైరెక్షన్ నిన్ను ఫస్ట్ అంటారు తప్ప ఎవరిని అంటారు? చిరంజీవి గారు సాంగ్స్ వద్దన్నారంటారా, లేకపోతే ఇంకోటి అంటారా? ఆయనకి తగ్గ సాంగ్ నువ్వు తీసుకెళ్ళకపోతే నీకు అవుతుంది తప్ప ఆయనకి ప్రాబ్లం అవుతుంది కదా. అందుకని నువ్వు ఏ సిచ్యుయేషన్లో ఉన్నావు దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. నువ్వు కబడ్డీ ఆడుతున్నావా, క్రికెట్ ఆడుతున్నావా, బ్యాడ్మింటన్ ఆడుతున్నావా, దానికి తగ్గట్టుగా బాడీ మూమెంట్ కానీ మన ప్లే స్కిల్స్ కానీ చూపించాలి కదా. నువ్వు సినిమా ఎవరితో తీస్తున్నావు, పెద్ద మల్టీ స్టారర్ తోట, చిన్న సినిమాయా, చిన్న షార్ట్ ఫిల్మా, లేకపోతే ఒక మెరానామ్ జోకర్ తీస్తున్నావా, ఎంచుకున్న కథాంశం సిచ్యుయేషన్స్ని బట్టి మెరానామ్ జోకర్, అందులో కమర్షియాలిటీస్ అంతకంటే పెట్టడం కష్టం. అది ఫ్లాప్ అయినా కూడా ఎవర్ గ్రీన్ సినిమాలు అంటే ఏంటంటే అది చెప్పొచ్చు. కానీ నేను 10 ఫెయిల్యూర్ సినిమాలు గొప్ప సినిమాలు అని చెప్పాను అనుకో, గొప్ప సినిమాలు అంటే ఈయన గొప్ప సినిమాల గురించి అడగకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవడు ఫెయిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించాడు కాబట్టి. సో ఎట్ టైమ్స్ ఫెయిల్ అవ్వచ్చు, కానీ మంచి సినిమా లక్షణాలు అందరికీ తెలుసు. ఓకే సార్. అంటే నా సినిమాల్లో నువ్వు అడిగావు కాబట్టి ఆ ఒక్కటి అడక్ అనేది ఒక గొప్ప సినిమా. కామెడీ ఉంది, వాల్యూస్ ఉన్నాయి. నేను అన్ని మేనరిజమ్స్ ఎందులోనూ పెట్టలేదు, కిష్కిందగాంట్లో పెట్టాను సరదా, ప్రతి క్యారెక్టర్కి ఒక మేనరిజం. అలాగే అందులో ఆ ఒకటి అడక్కులో ప్రతి క్యారెక్టర్కి ఒక మేనరిజం ఉంటుంది. అవును. అసలు ప్రతి క్యారెక్టర్కి మేనరిజం పెట్టడం శాస్త్రరీత్యా కరెక్టా కాదా నాకు తెలియదు. కరెక్ట్ కాదని ఎవడైనా అంటే కరెక్ట్ అంటాను. శాస్త్రం ఏమిటి నాకు తెలియదు, నేను శాస్త్రాలు చదువుకోలేదు, థియేటర్ ఆర్ట్స్ చేయలేదు, ఇంకోటి చేయలేదు. నేను ఏం తెలియకుండా, నేను మెకానిక్, నేను ఇంజనీర్ని కాదు. నాటకమైనా అంతే, సినిమా అయినా అంతే. నాకు కొత్తగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, ట్రెండీగా ఉండాలి. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు నిండిన వాడిని ట్రెండీగా 13వ ఏట లవ్ అని ఊహించుకు రాయగలను తప్ప ఈ వేళ 13వ ఏట వాడిని నేను దృష్టిలో పెట్టుకు రాయడం చాలా ఎక్సర్సైజ్ చేయాలి. సో
ఆ ఒకటి అడక్ అనే దాంట్లో అన్ని మేనరిజమ్స్ ఎందుకు పెట్టచ్చు అంటానంటే, నేను ఏం చదువుకోకపోయినా నాకు ఎప్పటికప్పుడు అల్జీమర్స్కి దగ్గర పడుతున్నానా అని, చిన్నప్పటి నుంచి అల్జీమర్సే, నాకు మర్చిపోతూ ఉంటాను నేను. ఇప్పుడు కూడా నేను ఇంకా వెళ్ళలేదు, అతి కష్టం మీద ఎక్కడ పాయింట్ ఎక్కడో వెళ్ళిపోతాను, అటు ఇటు మళ్ళీ ఇటు రావడానికి ప్రయత్నిస్తాను. ఓకే. అన్ని క్యారెక్టర్స్కి అన్ని మేనరిజమ్స్ ఎందుకు పెట్టచ్చు, ఎందుకు పెట్టకూడదు అంటే ఏదో అన్నిటికీ మేనరిజం పెడితే రైటరే కనపడుతుంటాడు అక్కడ, మైనస్ అది. ఎందుకు పెట్టచ్చు అంటే అలా మొనాటనస్గా పెట్టకుండా ఎందుకు పెట్టచ్చు అంటే, ప్రతి మనిషికి ఓ బాడీ లాంగ్వేజ్, ఓ మేనరిజం ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేయి, ప్రతి మనుషులు నీ దగ్గరికి అనేక మంది వస్తారు కదా, ఏదో ఓ మాటో, ఓ హ్యాండ్ మూమెంటో, లేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషనో, ఏదో అలా అనడం ఏదో ఉంటుంది. అది మేనరిజం అంటే డైలాగ్ మేనరిజమే కాదు, అనేక సో అందరికీ అట్లా పెట్టుకోవచ్చు. అట్లాగే కామెడీ సినిమాకి కొంచెం పాటకి ప్రాస ఎలాగైతే ఈజీ క్యాచింగ్గా ఉంటుందో అలాగే మేనరిజం డైలాగుల్లో పట్టుకుంటుంది క్యారెక్టర్. అలాగే నేను ఆ ఒకటి అడుగులో అన్ని మేనరిజమ్స్ పెట్టడం, మంచి కంటెంట్, నీ కష్టాన్ని నమ్ముకో, నీ కృషిని నమ్ముకో, అదృష్టాన్ని నమ్ముకోకు, ఎప్పుడో ఏడాది తర్వాత నువ్వు కింగ్ అవుతావు అనేది నమ్మకం అసలు. అయితే అవని ఇప్పుడు నా జాతకం రాహుకాలం నడుస్తుంది, 20 ఏళ్ళు నీకు పనికిరాదండి అంటాడు ఆవిడ. 20 ఏళ్ళు పడుకుంటావా, లేకపోతే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతావా, లేకపోతే తలుపులు వేసుకుని కూర్చుంటావా? ఈ 20 ఏళ్ళు అసలు నీకు విజయాలే ఉండవా జీవితంలో? 20 ఏళ్ళు అంతా ఫెయిల్యూర్సా? కొంత నమ్మాలి. అలాగని మరి రాహుకాలం నమ్మవా అంటే అన్నీ నమ్ముతాం. సారీ, రాహుకాలం అన్నట్టున్నాను. 20 ఏళ్ళ రాహుకాలం ఉండదు, 20 ఏళ్ళ రాహు మహాదశ, 18 ఏళ్ళు అదే లెక్క ఉంది దానికి. అట్లాగా అంతకాలం పడుకోం కదా మనం. అసలు నువ్వు దుర్ముహూర్తంలో పుట్టావు, నీ జీవితం వేస్ట్ అనుకుంటే తీసేయవు కదా. వాడే ఎక్కువ సాధిస్తాడు. అమావాస్య నాడు దొంగన అవుతాడు, దొరైన అవుతాడు అంటారు. అమావాస్య పుడితే ఆడు దొర అవుతాడేమో, కృషి చేస్తే దొర అవుతాడు, పడుకుంటే దొంగ అవుతాడు. సో ఆ ఒకటి అడక్ ఎందుకు గొప్ప సబ్జెక్ట్ అంటే, ఏదైనా కూడా గొప్ప సబ్జెక్ట్ ఏంటని ఇందాక మనం మాట్లాడుకున్నాం. అందులో కనెక్ట్ అవ్వాలి. నువ్వు ఏ ప్రేక్షకుడికి చూపిస్తున్నావో వాడు కనెక్ట్ అవ్వాలి దాంతో. నేను ఈవేళ అమ్మ 1వ తారీఖు అంటారు నేను కనపడగానే. ఎందుకంటే సమాజంలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, పూర్ క్లాస్ లేరని కాదు, వాళ్ళు ఉన్నారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కనెక్ట్ అయిపోతారా, వాళ్ళ కథే అది. ఒంటెద్దు బండి అంటే దాన్ని అమ్మ 1వ తారీఖుగా చేసాం. ఒక్కడే యజమాని సంపాదిస్తాడు, మిగతా వాళ్ళందరూ పారసైట్స్లో కూర్చొని తింటుంటారు. ఆ వ్యవస్థ మనకుంది. దాన్ని ఒంటెద్దు బండితో పోలిస్తాం. ఒక ఎద్దు లాగుతుంటుంది, మిగతా వాళ్ళందరూ బండి ఎక్కి కూర్చొని తొక్కుతుంటారు, దీని మెడలు ఇరిగిపోతుంటాయి. అలా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనకి వ్యూయర్స్. వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవ్వాలి. వాళ్ళ సబ్జెక్ట్ అయితే వాళ్ళు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యారు కాబట్టి నా సినిమాలు అన్నింటిలో అమ్మ 1వ తారీఖు గొప్పది అంటారు. నా ఇంకో గొప్ప సినిమాలు ఆ ఒకటి అడుగుతో పాటు కామెడీ గురించి చెప్పుకున్నాం అనుకుని ఆ ఒకటి అడుగు చెప్పాను. నేను రైటర్గా ఉన్నది, అందులో నేను వేషం వేయలేదు. ఇది ఇందులో హీరోని నేనే. అమ్మ 1వ తారీఖు నా నాటకం, అది నేను ఒక మొత్తం స్క్రిప్ట్ రాసుకున్నాను. తర్వాత అది కొన్ని చేంజెస్ జరిగి ప్రధాన పాత్ర నాకు వచ్చింది, నేను రచయితగా అందులో ఇది చేసి. ఆ రకంగా ఈ రెండు చాలేమో నా గురించి చెప్పుకోవడానికి. 100 చెప్పుకోవడం కంటే ఆ ఒకటి అడక్కు, అమ్మ 1వ తారీఖు, కానీ హిట్లర్, హలో బ్రదర్, ఇవన్నీ గొప్ప గొప్ప సినిమాలు. అవన్నీ అంటే కొన్ని అప్పటి పరిస్థితులను బట్టి గొప్పవా, ఎప్పటికీ గొప్పవా అంటే నాకు ఇప్పుడు మరి హలో బ్రదర్, హిట్లర్ అవన్నీ ఇప్పటికీ రెఫరెన్స్ ఇస్తారంటే వాళ్ళు. ఆది అలాంటి సినిమా నేను యాక్ట్ చేసిన, అందులో ఆ క్యారెక్టర్ని బట్టి నన్ను చెప్తారా? ఆది అనేది ఇప్పుడు సపోజ్ ఒక హీరో కలిసినప్పుడు ఆది టాపిక్ వచ్చింది అనుకో, ఒకలా చెప్తారు. డైరెక్టర్ దగ్గర ఆది టాపిక్ వస్తే ఒక టాపిక్ మాట్లాడతారు. నా దగ్గర ఆది అంటే ఆ క్యారెక్టర్, నా క్యారెక్టర్ గుడ్ మార్నింగ్ క్యారెక్టర్ గురించే మాట్లాడతారు. ఆది వేరే ఎవరి దగ్గర వచ్చినా గుడ్ మార్నింగ్ మాట్లాడరు, నా దగ్గర మాట్లాడినప్పుడు అది. అలాగ నా వరకు చూసుకుంటే నాకు ఆది, హనుమాన్ జంక్షను, సీమశాస్త్రి ఇలాంటివి చాలా మంచి సినిమాలు ఉన్నాయి నాకు పేరు తెచ్చినవి. మరి సినిమా టోటల్గా ఏది గొప్పది, నేను రాసినవి కానీ యాక్ట్ చేసినవి కానీ అనుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయో రావో నాకు తెలియదు. ఆ ఒకటి అడక్కు, అమ్మ 1వ తారీఖు, సొంత ఊరు అని ఒకటి చేశాను నేను. దాని వెనకాల చాలా పెయిన్, స్ట్రెయిన్, ఇంకా ఆర్థిక మానసిక ఒత్తిడులు చాలా ఉన్నాయి దాంట్లో. అవన్నీ తట్టుకుని అది ఎవర్ గ్రీన్ నా దృష్టిలో. నేను వేసాను కనుక కాదు,
అవును, చాలా మంచి సినిమా. నేను డిగ్నిఫైడ్ క్యారెక్టర్లు వేశాను, డీగ్లామరైజ్డ్ వేశాను. డీగ్లామరైజ్డ్ అయినా కూడా వాడు ఒక ఫిలాసఫర్, వాడు అక్షరం చదువుకొని మహాజ్ఞాని, గోచిగుడ్డ లేని సంస్కారి. సంస్కారం అంటే ఏంటి? మంచి బట్ట అది వేసుకోవడం, అదేం లేకుండా గోచిగుడ్డతో ఉంటాడు. వేమనికి వాడికి తేడా గోచిగుడ్డే. అలా ఉంటాడు. అయినా కూడా వాడికి సంస్కారం, వాడికి అన్నీ తెలుసు. వాడు పెద్ద సోషలిజం గురించి మాట్లాడేవాడు. వాడు ఇప్పుడు నువ్వు కోటీశ్వరుడు పేదవాడు నీ దగ్గర ఉంటాయి, నా దగ్గర అందరినీ అడుక్కునేవాడు కాళ్ళ దగ్గర కోటీశ్వరుడిని పాతగలను, ఇంకొకటి దగ్గర వాడిని పాతగలను, నా రాజ్యంలో అందరూ సమానం అంటాడు. అలా అదొకటి గొప్ప క్యారెక్టర్. అది ఒక రీసెర్చ్ వర్క్. అది దాన్ని పోలికలతో ఇది హిందీలో వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది అనడానికి తక్కువ. ఆ క్యారెక్టర్ ఉందేమో కానీ ఇన్ టోటో చూసుకుంటే సొంత ఊరు లాంటి సినిమాలు రెఫరెన్స్గా నీకు ఎక్కువ దొరకదు. ఏదో ఏమంటారు, అది విక్రమ్ ఏదో చేసాడు ఒక సినిమా, నేను మనిషినే, అలాంటి శివపుత్రుడు అలాంటివి కొన్ని రెఫరెన్స్లు ఏదైనా క్యారెక్టర్ గురించి గెటప్ గురించి దొరుకుతాయేమో కానీ అదే ఒక గొప్ప ఫిలసాఫర్గా మాట్లాడుకుంటే ఆ క్యారెక్టర్ని అలాంటి రెఫరెన్స్లు ఎక్కువ దొరకవు. వాడు ఎవరిని కేర్ చేయడు, వాడిని చూసి అందరూ భయపడతారు. అదే క్యారెక్టర్. వాడు ఏం చదువుకోలేదు, అన్నీ మాట్లాడతాడు. వాడు చూస్తుంటాడు అలా 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 ఇంటింటికి వెళ్ళి, 80 ఏళ్ళు అయిపోయాడు, రేపో మాపో వస్తాడు, మంది లెక్క వేసుకుంటాడు. పక్కన మనవాడు ఉంటాడు. ఇంకో ఇంట్లో ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. ఒక చిన్న రాయి ఎక్కి ఆ కిటికీలోంచి తొంగి చూస్తాడు. పోయిందన్నమాట ముసలిది అనుకుని, అది నవ్వుతోంది అంటుంది లోపల. పళ్ళు లేవు దానికి. ఎవరో అంది, నేను రుద్రస్వామిని. నువ్వా? పోయాననుకున్నావా? కిటికీలోంచి చూస్తున్నావు? లేదు, టీవీలో ఏడుపులయ్యి. నేను ఇదిగో జీడిపప్పు దంచుకు తింటున్నాను. పళ్ళు లేవు కదా, దంచుకు తింటుంది. పళ్ళు లేకపోయినా జీడిపప్పు తింటుంది. తిను బాగా తిను అనేది కిందకి దిగి మనవడితో అంటాడు, ఇది నా ఖాతా కాదు, నీ ఖాతా. ఇంకో 27 డోకా లేదు దానికి. ఇలాగా ఒక చోట పందిని ఈడ్చుకెళ్తూ ఉంటాడు, చచ్చిన పందిని. అలా హోటల్ కనిపిస్తుంది, అట్లు కాలుస్తూ ఉంటుంది. అది ఓ 20 మంది జనాలు ఉంటారు. వీడిని పందిని చూసేటప్పుడు ఇలాగో పరిగెత్తి వెళ్ళిపోతారు తింటున్న వాళ్ళందరూ. దీని బేరాలు పోయి తిట్టుకుంటుంది, చచ్చినవాడు ఇప్పుడే రావాలరా, అందరూ వెళ్ళిపోతున్నారు నిన్ను చూసి. అంటే ఇగా 2 అట్లు కాల్చి బాగా కాల్చు, రేపు నేను కూడా నిన్ను బాగా కాలుస్తాను నువ్వు నా కాటికి వచ్చాక. అదో దరిద్రుడా అయితే. అంటే వాడికి తెలిసిన భాష అది. వాడు కాల్చడం అంటే అది, దీనికి కాల్చడం అంటే మన దోశ, వాడు కాల్చడం మనుషుల్ని. సో వాడు అందులో అంటాడు, రే బుజ్జిగా, ఈ భూమిని, ఈ నేలతల్ని ఇప్పటి వరకు ఎంతమంది కొని ఉంటారు, ఎంతమంది అమ్మ ఉంటారు. ఇప్పుడు ఈ ప్లేసే తీసుకో, మనం కూర్చున్న ప్లేస్. ఇది ఏ ఒక్కడితో కాదు, సృష్టి ఈ ఒక్కడు ఎంతకాలం ఉండడు. ఇది ఎప్పటి నుంచో ఉంది భూమి. ఈ మనుషులు మాత్రం వస్తూ వెళ్తూ ఉన్నారు. మనుషులు ఉండగానే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి, ఆస్తులు కొనుక్కుంటుంటారు, అమ్ముతూ ఉంటారు. అలాగంటాడు, ఈ భూమిని ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని రకాలుగా కొని ఉంటారు, ఎంతమంది అమ్మి ఉంటారు. కొన్న ప్రతివాడు ఇది నాది 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 అనుకుంటుంటాడు. మనిషి ఎప్పుడో లేని దానికోసం ఎతుకుతా పోతూ ఉంటాడు. ఆ ఎతుకులాట్లో ఆడే తప్పిపోతాడు. ఎంతైనా మనకి కావాల్సింది ఏంట్రా, 6, 3. ఎంతవరకు వచ్చింది నీ కారు? ఏదో మళ్ళీ కష్టం సుఖం అనమాట. ఇంత వేదాంతం చెప్పినవాడు కారు కొనాలి, ఆడి సమస్య. ఎంతవరకు వచ్చింది నీ కారు? ఏదో 3,000. 3,000? 6,000 సరిపోద్దా? ఆడు 3,000 అడిగితే 6,000 సరిపోద్దా? కొనరా. మొలతాడు తప్ప ఏం లేదు ఆడి దగ్గర. ఆడు వచ్చేస్తున్నాడు, ప్రతి సంపాదించేసాను. ఏంటి ఆడిది? మొలతాడు కూడా కోసేసాను. చితి మీద పడుకోపోయాడు మొలతాడు. వాడిని మించిన వేదాంత ఎవరు? వాడిని మించిన ఎడ్యుకేషన్ తెలిసినవాడు ఎవడు? వాడిని మించిన సంస్కారం ఎవడు? ఇట్లా ఇవన్నీ మరి మాట్లాడే టాపిక్ వస్తే గొప్ప సినిమాలు నా దృష్టిలో. అవి ఎన్ని కోట్లు ఏ క్లబ్లో చేరాయంటే నేను చెప్పలేను.
రూపాయి క్లబ్లో చేరేమో కానీ ఆ సినిమా వరకు పెట్టిన దానికంటే ఎక్కువ వచ్చే శాటిలైట్ అప్పట్లో మంచి విజృంభణగా ఉన్న రోజుల్లో అమ్మారు అది. ఇట్లా మంచి సినిమాలు చెడ్డ సినిమాలు అంటే టైంని బట్టి మారుతూ ఉంటాయి, సిచ్యుయేషన్స్ని బట్టి మారుతూ ఉంటాయి, ఇంకా రకరకాల కాంబినేషన్స్ని బట్టి మారుతూ ఉంటాయి. అయినా కూడా మారకుండా అలా ఉండేవి మంచిగా చెప్పుకోవచ్చు మనం. అలా సినిమాల గురించి కాకుండా ఒక క్యారెక్టర్ గురించి చెప్పమంటే సపోజ్ ఒక టాపిక్ తీసుకుందాం. ఒక పిసినారితనం అనేది ఒక క్యారెక్టర్గా ఉంటుంది, క్యారెక్టరైజేషన్. పిసినారితనం ఈవేళ కొత్తగా మనం కనిపెట్టామా? మనిషి పుట్టినప్పటి నుంచి పిసినారితనం దాచుకుంటూ ఉంటాడు, రేపు ఉండదేమో అని. చీమ కూడా 2 పంచదార పలుకులు అయితే ఇంకో చీమ కొట్టేయకుండా దాచుకుంటుంది. పిసినారితనమే, కొంచెం కొంచెమే తింటుందేమో. కానీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉంది అది. ఎందుకని? మన సినిమాల్లో రేలంగి వేస్తే ఒకలా పండుతుంది, కోట వేస్తే ఒకలా పండుతుంది, ఇంకొకటి వేస్తే ఇంకొకలా పండుతుంది. మనుషులు మారినప్పుడు క్యారెక్టరైజేషన్ మారి టాపిక్ అదే. రేలంగి అదేదో సినిమాలో ఒక గాడ్రేజ్ బీరువాలోంచి తాళం తీస్తాడు భద్రంగా, తాళాలు మళ్ళీ ఎవరు దొబ్బేయకుండా తీసి ఏం చేస్తాడంటే 3 కట్టె పుల్లలు, పందెం పుల్లల్లా ఉంటాయి, దానికి ఒక తాడు కట్టి ఉంటుంది, అది ఇస్తాడు. ఇంకో సురుగు తాగుతాడు, ఎండు మిరపకాయలు 2 తీసిస్తాడు భార్యకి. ఇలాగ ఇచ్చి వంట అయిపోయింది వాటికి వెళ్ళిపోవాలి లాక్ చేసేస్తాడు. దాన్ని నిండా పెట్టుకుని ఇదేం కర్మరా నీకంటే పొదుపు అనమాట. అదే మరి కోట శ్రీనివాసరావు అందులో జంజాల గారి అదే మేకనే ఊహించుకొని దాన్ని పెట్టుకుని అదే తింటున్నట్టు ఊహించుకోవడం, అన్నీ పండుతాయి. అలాగే ఆమెలో పుచ్చంకాయలు ఇవన్నీ కింద చేరేసి కింద వంపేసి వెళ్ళిపోవడం, అన్నీ ఎంజాయ్ చేస్తాం మనం. అప్పట్లో మీరు ప్రతిదానికి ట్రెండ్, అప్పట్లో మీ హలో బ్రదర్ కావచ్చు కానీ ఇప్పటికి